ఇంతకుముందు బోయినపల్లి వినోద్ కుమార్ వీరనపల్లి మండలానికి దత్తత తీసుకున్నాడు. చేసింది ₹1 పని లేదు. మళ్ళీ ఎట్లా వస్తాడు? వీరనపల్లికి ఏం ముఖం పెట్టుకుని వస్తాడు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే ఉద్దేశంలో భాగంగా పబ్లిక్ టాక్లో భాగంగా ప్రస్తుతం నేను సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చాను. ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎక్కువ మొగ్గు చూపుతారు, ఏ పార్టీ గెలుస్తుందో అనేది మనం ప్రజాప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ప్రకాష్ నాయక్ అండి. ఏం చేస్తారు మీరు? నేను ఎల్ఐసిలో చేస్తాను. ఓకే, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఏ మండలం మీది? మాది వీరనపల్లి మండలం అండి, నూతనంగా ఏర్పడింది. అంతకుముందు ఆమ్లెట్ మండలం ఉండే, ఎల్లరపేట నుంచి విడిపోయి ఇప్పుడు కొత్త మండలం వీరనపల్లి. ఓకే, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. గత ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ గెలిచింది ప్రభుత్వం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? ఈసారి కరీంనగర్లో మళ్ళీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు గెలుస్తారండి. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? ఎందుకంటే మా వీరనపల్లి మండలము నూతనంగా ఏర్పడ్డటువంటి కొత్త మండలం అయినప్పటికీ కూడా 75% పైచీలకు గిరిజనులు అత్యధికంగా ఉన్న ఏకైక మండలం మాది వీరనపల్లి. కాబట్టి ఇక్కడ పోడు భూములకు సంబంధించి అనేకమైన సమస్యలపైన సంజయ్ గారు పోరాటం చేయడం జరిగింది. గర్జంపల్లిలో పోడు భూములకు వీరనపల్లి మండలంలోని గర్జంపల్లి అనే ఒక గ్రామానికి దాదాపు 250 ఎకరాల పైగా పోడు భూముల సమస్య వస్తే బండి సంజయ్ గారు వెంటనే ఆ సమస్య దిశగా ధర్నా చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఎంత మినిట్ వస్తాయి సార్ బండి సంజయ్? ఇప్పుడు ప్రజల ఆలోచన మొత్తము మా వీరనపల్లి మండలంలో అయితే దాదాపు ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి దాదాపుగా ఇప్పుడు 1 లక్ష మెజార్టీ పైగా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది మాకైతే. ఎవరు పోటీ ఇస్తారు ఎక్కువ, కాంగ్రెస్? అతనికి ఎవరు పోటీ లేరండి. ఆయన ప్రజానాయకుడు, ప్రజల కొరకు అహర్నిశలు శ్రమించే వ్యక్తి కాబట్టి ఆయనకు పోటీ అనే దరిదాపులా లేకపోవచ్చు అనేది మా అభిప్రాయం అండి. అన్న మీ పేరు? నా పేరు బుక్కే రమేష్, మాది వీరనపల్లి మండలం. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తున్నారు కరీంనగర్లో? కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలుస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తారు కాబట్టి. అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈసారి కంపల్సరీ భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుస్తారు. ఓకే, సిరిసిల్లలో ఏం చేసిండు బండి సంజయ్? బండి సంజయ్ చాలా వర్కులు చేశారు. వాస్తవానికి చిన్న చిన్న సమస్యలు కానీ, ప్రజలు టెక్స్టైల్ పార్క్ గురించి కానీ పోరాటం, చాలా రైతన్న కోసం బాగా పోరాటం చేయడం జరిగింది. మరి సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఇంపాక్ట్ చూపెట్టేది అక్కడ? ఈసారి లేదండి, ఈసారి లేదు. ఎందుకంటే సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చింది, వాళ్ళు ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ లేదండి, ఇప్పుడే హామీలు వాళ్ళు ఇచ్చిర్రు, ఇంతవరకు అమలు చేయలేదు. అది వాళ్ళు అమలు చేసి ఉంటే మన ఎఫెక్ట్ ఉండేది, కానీ వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి మేము ఎఫెక్ట్ పడే అవకాశం లేదు. సో ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్కి? ఈసారి పోయినసారి 1 లక్ష మెజార్టీ వచ్చింది, ఈసారి అంతకంటే డబుల్ వస్తుంది. మీ పేరు బ్రదర్? నా పేరు రమేష్ అండి. మామూలు వ్యవసాయం చేస్తున్నాం అండి. వ్యవసాయం చేస్తున్నాం. ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన ఎంపీ ఎవరు గెలుస్తారు కరీంనగర్లో? ఖచ్చితంగా బండి సంజయ్ గారు గెలుస్తారండి. దానిలో బండి సంజయ్ చేసేంత మంచి పనులు ఎవరు చేయరండి. ఇంతవరకు ఎవరు చేయని పనులు కూడా ఇప్పటికీ పోరాడి కరీంనగర్కి మంచి పేరు ఉంది. కేంద్రంలో పోరాడడానికి మంచి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తారు. మరి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు బండి సంజయ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఊత మాటలు మాట్లాడి ఏదో ఒకటి బండ బదారం చేయడానికి వాళ్ళు ఏదో ఊత మాటలు మాట్లాడుతారు కాబట్టి, కానీ ఖచ్చితంగా బండి సంజయ్ రావడానికి 100% ఛాన్స్ ఉందండి. 2014లో ఎంపీగా గెలిచిన వినోద్ కుమారే నేనే తీసుకొచ్చిన నిధులన్నీ కేంద్రం నుండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు చెప్పి ఏదో సొల్లు మాటలు చెప్పుకొని ఏదో చేద్దామని వాళ్ళు ఏదో అంటున్నారు, కానీ బండి సంజయ్ చేసినంత పనులు వాళ్ళు చేయలేకపోయారు, చేయరు కూడా ఇక ముందు కూడా. ఓకే, ఎంత మేట వస్తుంది మరి బండి సంజయ్కి? 1 లక్షకు పైగా వస్తానండి. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంపాక్ట్ చూపెట్టదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరుస్తలేరు, వాళ్ళు చేయరు కూడా. అవి ఉన్న హామీలనే ఇప్పుడే వాళ్ళ మీద భేదాభిప్రాయాలు బాగా చేసినాయి. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కి 2వ స్థానం లేదా 3వ స్థానానికి వెళ్ళిపోతారండి. అన్న మీ పేరే? నా పేరు తిరుపతి నాయక్ అండి. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఓకే, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కదా కరీంనగర్లో, పార్లమెంట్ ఎవరు గెలుస్తారు మరి? బండి సంజయ్ అని గెలుస్తారండి. ఎందుకు గెలుస్తారు బండి సంజయ్? బండి సంజయ్ చేసిన పనులు, అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాలు కానీ, ఇప్పుడు చెట్లు పెంచడం కానీ, రోడ్లు, హైవే లైన్లు వేసడం కానీ, ఏ పనికి అయినా కానీ ముందు నుండి ఆయన ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి ఏ పార్టీ వచ్చినా కూడా ఈయన గెలుస్తాడు, ఖాయం. మా ప్రజలు రోడ్లు వేసింది మేము అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ లేలే, వరకు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బండి సంజయ్ గారు మాట్లాడి రోడ్లు వేయించారని. వాళ్ళు ఏమైనా కానీ మేము వేసాం, వాళ్ళు వేసిన సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పనులు మేమే చేసినాం, అన్ని మేమే చేసినామని వాళ్ళు చెప్పుకొని బోలబడ్డరు. మొన్న టీఆర్ఎస్ బోలబడ్డది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు అన్ని హామీలు మేమే చేస్తున్నాం, అన్ని చేసినాం, ఇప్పుడు 100 రోజుల్లో గ్యారంటీ ఇస్తాం, అది హామీ కూడా ఏమి ఇవ్వలేదు. ప్రజలు కూడా మొన్న మార్పు కోద్దామని
గోరి వేశారు, అది కూడా బోర్లపడి ఇప్పుడు బీజేపీకి మాత్రం బీజేపీ వైపు 400 సీట్లకు పైగా గెలుస్తామని హామీ ఉన్నది. అంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలలో ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కదా, సో దాని ప్రభావం చూపెట్టారు. పోయినసారి 2018 ఎలక్షన్లో మొత్తం టీఆర్ఎస్ గెలిచింది, అయినా కూడా భారీ మెజార్టీతో బండి సంజయ్ గెలిచారు. అప్పుడు బండి సంజయ్ ఎవరు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి ఇంత పని చేసినప్పుడు భారీ మెజార్టీతో ఇంకా డబుల్ మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. మేము ప్రజలంతా అందరం ఆయనతో ఉన్నాం. మీ పేరేనా? సంతోష్ అన్న, ముడా సంతోష్. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. ఏ మండలం మీది? వీర్నపల్లి మండలం. వీర్నపల్లి మండలం. ఓకే, వీర్నపల్లి మండలం. ఓకే. ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు మరి ఎంపీ ఎలక్షన్స్ లో? అన్న ఈసారి బండి సంజయ్ అన్న గారే గెలుస్తారని అందరూ అనుకుంటున్నాం తండా నుండి. ఓకే, ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? అయితే అన్న మన రైతుల గురించి కానీ ఈ మన భూ సమస్యల గురించి కానీ అన్న పోరాడుతున్నానంటుగా మా ఎస్టీ జనాభా తరఫున మాట్లాడుతున్నాను. అందరూ ఎక్కడ చూసినా బీజేపీ కమలం పువ్వు అంటారు అన్నట్టు. ఓకే, మరి వాళ్ళు ఏం చేయలేదు, బండి సంజయ్ ఏం చేయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, అది పోయింది. అది ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడైతే లేదు. కాబట్టి బండి సంజయ్ అన్న కానీ గెలిపిస్తే మా పోడు భూముల సమస్య కానీ ఇంకేమైనా మా ప్రాబ్లాలు కానీ సాల్వ్ అవుతాయని ప్రజలు భావిస్తారు. బీజేపీకి ఒకసారి కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని మా తండవాసులు అనుకుంటారు అన్నట్టు. అన్న మీ పేరే? నా పేరు కెలోత్ గంగా నాయక్. ఏం చేస్తారు? వ్యవసాయం. ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా, కరీంనగర్ పార్లమెంట్ లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరు గెలుస్తారు ఈసారి? బండి సంజయ్. ఎందుకు గెలుస్తారు బండి సంజయ్? ఆయన చేసిన పనుల కొరకు. ఓకే, ఆయన చేసిన పనులు, ఆయనకున్న అభిమానము, ఆయనతో ఉన్న ప్రతి యూత్ ఎట్లా సంజయ్ అన్న అంటేనే విరుసుకపెట్టాడుకున్నారు. కానీ వేరే ఎవరు వచ్చినా కానీ తుత్తు మంత్రాల కిందనే. మాకు ఇంతకుముందు బోయినపల్లి వినోద్ కుమార్ వీర్నపల్లి మండలానికి దత్తా తీసుకున్నాడు, చేసింది ₹1 పని లేదు. మళ్ళీ ఎట్లా వస్తాడు? వీర్నపల్లికి ఏం ముఖం పెట్టుకుని వస్తాడు? అందుకొరకే బండి సంజయ్ 100% గెలుస్తాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, రాదు అసలు లేదు. ఎక్కడన్నా చూపించి ఒకసారి ఉందేమో, లేదు. ఉన్నారు, ప్రభుత్వం అలాది ఉంది. 100% బండి సంజయ్ అనే వస్తాడు. 100కు 120,000 లక్షలతోటి వస్తుంది, కానీ వేలతోటి వస్తుంది, కానీ చిల్లరగా అయితే రాడు. 100% బండి సంజయ్ వస్తాడు. సెకండ్గా పోటీగా వస్తే ఇక ఇంతకుముందు రూలింగ్ ఉన్నాడు కాబట్టి వినోద్ కుమార్, కానీ కాంగ్రెస్ కూడా రాదు. రాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిరు అప్పుడు, కానీ ఇప్పుడైతే కాదు. ఇప్పుడు 100% కాదు. గెలుపు ఎవరు మరి? బండి సంజయ్.